కూటమిలో టికెట్ల కేటాయింపు పంచాయతీ కొనసాగుతూనే ఉంది. టికెట్ కోసం ఆశావహులు రచ్చకెక్కుతూనే ఉన్నారు. మన్యం జిల్లా పాలకొండ జనసేనలో విభేదాలు భగ్గుమన్నాయి. ఇన్ఛార్జ్ జయకృష్ణకు వ్యతిరేకంగా పడాల భూదేవి వర్గం సమావేశం ఏర్పాటు చేసింది. టికెట్ ఇస్తామని చెప్పిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట తప్పారంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు భూదేవి. చివరి క్షణంలో జయకృష్ణకు టికెట్ కేటాయించారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పడాల భూదేవి, జయకృష్ణ ఇద్దరూ 10 రోజుల క్రితమే జనసేనలో చేరారు. అయితే టీడీపీలో ఉన్న సమయంలోనూ ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు నడిచింది. టీడీపీ నుంచి జనసేనలోకి మారిన తర్వాత ఇప్పుడు టికెట్ విషయంలో విభేదాలు భగ్గుమంటున్నాయి. తెలుగుదేశం టికెట్ ఇచ్చుకుంటూ వస్తున్నటువంటి నిమ్మక కుటుంబం 4 సార్లు ఓటమి చెందిందని మనందరికీ కూడా తెలిసిన విషయమే. 3 పార్టీల పొత్తులో భాగంగా మన పాలకొండ నియోజకవర్గం జనసేన వైపు వెళ్ళింది. కండు వేసుకుని వచ్చాను, 10వ తారీఖున మీకు రమ్మని పిలుస్తామని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. నోటంటే వచ్చినటువంటి మాట, అధినేత చెప్పిన మాటకి ఎంతో సంతోషించి మేము ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత ఇంటికి రావడం జరిగింది. తర్వాత ఒక మాట ఇస్తామని చెప్పకుండా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అంది తప్పు. ఇంకా నామినేషన్ వేయడానికి టైం ఉంది కాబట్టి ఇప్పటికైనా పునర్పరిశీలించండి, మళ్ళీ ఆలోచించుకొని ఒక సరైన నిర్ణయం తీసుకోండి. తెలుగుదేశం టికెట్ ఇచ్చుకుంటూ వస్తున్నటువంటి నిమ్మక కుటుంబం 4 సార్లు ఓటమి చెందిందని